ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎక్సర్సైజ్ 5.3 నుండి 9th క్వశ్చన్ చూద్దాము. ఒకసారి చూడండి, 9th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. 2 water taps together can fill a tank in 9 3/8 hours. The tap of larger diameter takes 10 hours less than the smaller one to fill the tank separately. Find the time in which ఈచ్ ట్యాప్ కెన్ సపరేట్లీ ఫిల్ ద ట్యాంక్ అన్నాడు. ఇక్కడ 2 వాటర్ ట్యాప్స్ అనేవి కలిపి 2 వాటర్ ట్యాప్స్ని మనం ఒకటేసారి వదిలినప్పుడు ఒక ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? 9 3/8 hours టైం తీసుకుంటుంది. అయితే దీంట్లో లార్జర్ డయామీటర్ ఉన్నటువంటి ట్యాప్ ఉంటుంది కదా, సో ఆ ట్యాప్ అనేది స్మాలర్ వన్ కంటే కూడా 10 hours తక్కువ టైం పడుతుంది అనమాట. ఇప్పుడు లార్జర్ డయామీటర్ ఉన్నటువంటి ట్యాప్ని వదిలినప్పుడు మనం వాటర్ ట్యాంక్ ఫిల్ చేయడానికి ఆ స్మాలర్ వన్ కంటే కూడా ఒక 10 hours ముందుగానే ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది, లార్జర్ వన్ని మనం వదిలినప్పుడు. అయితే ఇక్కడ ఏం కనుక్కోమంటున్నా అంటే ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ ఈచ్ ట్యాప్, అంటే ఒక్కొక్క ట్యాప్ని మనం వదిలినప్పుడు ఒక్కొక్క ట్యాప్ని వదిలినప్పుడు అది ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఒక్కొక్క ట్యాప్కి ఎంత టైం అనేది పడుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ లెట్ ద టైమ్ టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ బై స్మాలర్ వన్. ఏమనుకుందామంటే ఎక్స్ అనుకుందాం. ఓకేనా, స్మాలర్ ట్యాప్ వచ్చేసి ఎక్స్ అనుకుంటే అప్పుడు అది 1 hourలో నింపడానికి ఎంత టైం పడుతుంది? 1 hour అంటే అప్పుడు ఏమంటాం మనం? 1/x అని తీసుకుంటాం. ఓకేనా, సో పాట్ ఫిల్డ్ బై స్మాలర్ ట్యాప్ ఇన్ 1 hour. ఇప్పుడు ఏమవుతుంది? అది 1/x అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు లార్జర్ ట్యాప్ తీసుకుంటే, సో లార్జర్ ట్యాప్ని ఎలా అనుకుంటాం? లెట్ ద టైమ్ టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ బై లార్జర్ ట్యాప్. ఎంత టైం పడుతుంది? స్మాలర్ ట్యాప్ కంటే ఒక 10 hours ముందే ఫిల్ అవుతుంది కదా, అంటే అప్పుడు ఏమవుతుంది? x - 10 అవుతుంది. ఓకేనా, x - 10. ఇది వచ్చేసి మనకి టైంకి యూనిట్స్ ఏంటి? అవర్స్ కదా, సో x hours, ఇది x - 10 hours అని తీసుకోవాలి. సో అయితే ఇది 1 hourలో ఫిల్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందంటే ఎలా తీసుకుంటాం? పాట్ ఫిల్డ్ బై లార్జర్ ట్యాప్ ఇన్ 1 hour. ఇప్పుడు ఏమవుతుంది? 1/x - 10 అవుతుంది. ఓకేనా, 1/x - 10 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ 2 ట్యాప్స్ కలిపి ఎంత టైంలో ఫిల్ అవుతున్నాయి? 2 ట్యాప్స్ని మనం వదిలినప్పుడు వాటర్ ట్యాంక్ అనేది ఇంత టైంలో ఫిల్ అవుతుంది కదా, సో అదే ఇక్కడ రాద్దాం. బై బోత్ ట్యాప్స్ టుగెదర్. ఓకేనా, సో అప్పుడు ఏం చేయాలి? రెండింటిని యాడ్ చేయాలి. 1/x ప్లస్ 1/x - 10. ఓకేనా, సో ఇక్కడ ఎంత టైం తీసుకుంటుంది? బై బోత్ ట్యాప్స్ టుగెదర్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఎన్ని అవర్స్లో? 9 3/8 hours కదా, సో 9 3/8 hours అంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా ఉంది, సో దీన్ని నార్మల్ ప్రాపర్ ఫ్రాక్షన్గా చేంజ్ చేద్దాం. చూడండి ఒకసారి, 9 8 72 ప్లస్ 3 అంటే 75/8 వచ్చింది. 75/8 hours అనమాట. ఓకేనా, సో ఇది ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే 1/x ప్లస్ 1/x - 10, ఇక్కడ 75/8. ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే ఇది 1 hourలో అంటే అప్పుడు ఏమవుతుందంటే 1/75/8 అని తీసుకోవాలి. ఓకేనా, సో 1/75/8 అని తీసుకోవాలి. సో ఇక్కడ 1/x ప్లస్ 1/x - 10 ఈక్వల్ టు 1/75/8 అంటే ఏమవుతుంది? 8/75 అవుతుంది. 8/75. నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది? ఎల్సిఎం వచ్చేసి x ఇంటూ x - 10 అవుతుంది. దీన్ని x - 10 తోటి మల్టిప్లై చేయాలి.
ప్లస్ ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి ఎక్స్ ఇంటూ 1 అనమాట ఈక్వల్ టు 8/75. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది 2x కదా, 2x మైనస్ 10 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 10 అంటే x² మైనస్ 10x ఈక్వల్ టు 8/75. ఓకేనా, 8/75. నెక్స్ట్ దీంట్లో క్రాస్ మల్టిప్లై చేద్దాం ఇప్పుడు. అప్పుడు ఏమవుతుంది 2x మైనస్ 10 ఇంటూ 75 ఈక్వల్ టు 8 ఇంటూ x² మైనస్ 10x అవుతుంది. నెక్స్ట్ స్టెప్, సో ఇది మల్టిప్లై చేద్దాం చూడండి. 75 ఇంటూ 2 అంటే 150x మైనస్ 75 ఇంటూ 10 అంటే 750 ఈక్వల్ టు 8 ఇంటూ x² అంటే 8x² మైనస్ 8 ఇంటూ 10 అంటే మైనస్ 80x. ఓకేనా, సో ఈ మొత్తాన్ని ఇక్కడ సైడ్ తీసుకొద్దాం. రైట్ సైడ్ తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది 8x² మైనస్ 80x ఈక్వల్ మైనస్ 150x ప్లస్ 750 ఈక్వల్ టు 0. ఓకేనా, సో నెక్స్ట్ 8x² మైనస్ 80x మైనస్ 150x అవుతుంది మైనస్ 230x అవుతుంది. మైనస్ 230x ప్లస్ 750 ఈక్వల్ టు 0. సో ఇది ఎలా ఉంది, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. సో దీని నుండి క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి మనం ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఇక్కడ రాద్దాం. సో ఏ ఈక్వల్ టు ఎంత, ఫస్ట్ 8, బి ఈక్వల్ టు వచ్చేసి ఏమవుతుంది మైనస్ 230, సి ఈక్వల్ టు 750. ఓకేనా, సో ఇప్పుడు ఫార్ములా ఏంటి మనకి, మైనస్ బి ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. ఓకేనా, మైనస్ బి ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. ఇక్కడ మైనస్ బి అంటే ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ 230. ఓకేనా, మైనస్ ఇంటూ మైనస్ 230 ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ b² అంటే మైనస్ 230 హోల్ స్క్వేర్ మైనస్ 4a అంటే 8, సి వచ్చేసి 750 బై 2a అంటే 2 ఇంటూ 8. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది, ప్లస్ 230 ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ 28,900 అవుతుంది. అది మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 8 అంటే ఎంత 16 కదా. ఓకేనా, సో నెక్స్ట్ 230 ప్లస్ మైనస్ ఇది వచ్చేసి 218, దీన్ని ఎలా రాయొచ్చు 28,900ని 289 ఇంటూ 100 అని రాయొచ్చు కదా. దీన్ని 289 ఇంటూ 100 బై 16. ఓకేనా, సో దట్ ఈక్వల్ టు 230 ప్లస్ మైనస్ ఇది ఇప్పుడు 289 యొక్క స్క్వేర్ రూట్ మనకు తెలుసు ఎంత 17 కదా. సో 17 ఇంటూ రూట్ 100 వాల్యూ కూడా తెలుసు 10 కదా. ఓకేనా, సో 17 ఇంటూ 10 బై 16 దట్ ఈక్వల్ టు 230 ప్లస్ మైనస్ 17 ఇంటూ 10 అంటే 170 బై 16. ఓకేనా, సో ఇప్పుడు ఒకటి ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఒకటి ప్లస్లో తీసుకోవాలి, ఇంకొకటి మైనస్లో తీసుకోవాలి. ఎక్స్ ఈక్వల్ టు 230 ప్లస్ 170 బై 16 ఈక్వల్ టు ఏమవుతుంది 230 ప్లస్ 170 అంటే 0, 7 ప్లస్ 3 అంటే 10, ఇక్కడ పైన ఇక్కడ 1 ఉంటుంది, 1 ప్లస్ 2 3 ప్లస్ 1 అంటే 400 బై 16. ఓకేనా, సో 400 బై 16 అంటే 4 4 16, 4 10 40, 0, 4 2 8, 2 ఉంటుంది, 2 0 అంటే 20, 4 5 20. ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 25 వచ్చింది. సో నెక్స్ట్ ఇంకొకటి మైనస్లో తీసుకుందాం. సో మైనస్లో అంటే అప్పుడు ఏమవుతుంది 230 మైనస్ 170 బై 16 ఈక్వల్ టు 0, 13 మైనస్ 7 అంటే 6. ఓకేనా, సో అక్కడ 1 ఉంటుంది, 1 మైనస్ 1 అంటే 0 బై 16. సో 60 బై 16, 2 8 16, 2 3 6 0, 2 4 8, 2 1 2 15 15 బై 4 వచ్చింది. 15 బై 4 అంటే ఇంకా దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాయాలంటే ఎలా రాస్తాం 4 3 12, 12 ప్లస్ 3 అంటే 15, 3 బై 4 అని రాస్తాం. ఓకేనా, సో ఎక్స్ ఈక్వల్ టు 25. సో ఎక్స్ ఈక్వల్ టు 25 వచ్చింది. ఎక్స్ అనేది మనం ఏమనుకున్నాం ఇంతకుముందు స్మాలర్ డయామీటర్ ఉన్నటువంటి ట్యాప్ అంతేనా, దానికి పట్టేటువంటి టైంని మనం ఎక్స్ అనుకున్నాం. ఓకేనా, సో అప్పుడు ఇంకా చూడండి
ఇది కదా ఎక్స్ స్మాలర్ ట్యాబ్ది అనుకున్నాం. ఓకేనా, ఇది ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 25 వచ్చింది. సో అప్పుడేమవుతుంది, లార్జర్ ట్యాబ్ది వచ్చేసి ఎంత అవుతుంది టైమ్, లెట్ ద టైమ్ టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ బై లార్జర్ ట్యాప్ అన్నాం కదా. సో లార్జర్ ట్యాప్ వచ్చేసి ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 10 అవర్స్ అంటే 25 మైనస్ 10. ఓకేనా, సో 25 మైనస్ 10 అంటే ఎంత, 15 అవర్స్. ఓకేనా, 15 అవర్స్ అనమాట. ఒకటి వచ్చేసి 25 అవర్స్ స్మాలర్ ట్యాబ్ది, నెక్స్ట్ లార్జర్ ట్యాప్ వచ్చేసి ఎంత, 15 అవర్స్. ఓకేనా, సో ఇది ఒక్కొక్క ట్యాప్ ఫిల్ చేయడానికి ఇంత టైం తీసుకుంటుంది అనమాట. ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.